హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వచ్చేసి మన రెసిపీ పల్లెటూరు స్టైల్లో బిర్యానీ అండి. మా పిన్నమ్మ చేసింది. ఫ్యామిలీతో జాలీగా అందరం కలిసి చేసుకున్నామండి. సింపుల్ రెసిపీ అండి. వెరైటీగా బిర్యానీ వెరైటీగా చేసింది. మనం చేసుకునే స్టైల్లో కానీ కొంచెం వెరైటీగా చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది రెసిపీ. సింపుల్గా చేసుకోవచ్చు. చూసేయండి పూర్తిగా. నేనైతే మా పాపకు మా చెల్లెలకి ఇద్దరికి జడ వేసేసానండి. అంటే మేము బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. బిర్యానీ చేసుకుని తినేసి బీచ్కి వెళ్ళాలని. అందుకని జడ వేయకుండా అలా ముడిగట్టేసాను. బీచ్కి వెళ్తున్నాం కదా, ఎలాగో మునికి మళ్ళీ వచ్చి తలస్నానం చేయాలా, మళ్ళీ జడలు వేసుకోవాలి కదా అని వండుకొని తినేసి వెంటనే బీచ్కి వెళ్ళిపోతామండి. మళ్ళీ టైం చాలదని ఈ వీడియో పూర్తి అయిందాక మా బాబాయ్కి మా పిన్నికి గొడవలండి. ఒకదాంతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు. మా బాబాయ్ పాపం ఫుల్గా అసలు మేము వండుకుంది తినింది కూడా తెలియదు, అంత బాగా నవ్వించాడు అనమాట. వీడియో అయిపోయిందాక ఆయనే వీడియో తీసాడు. ఆయన పాపం మా కోసం వీడియో తీసుకొచ్చాడు. కానీ నాకు ఎడిటింగ్ చేతకాక మొత్తం దాంట్లో సగం మొత్తం కట్ చేసి 5 నిమిషాలు వీడియో పెట్టుకున్నాను. ఇంత వీడియో తీస్తానికి థ్యాంక్ యూ బాబాయ్, నీకు పాపం. వాళ్ళ ఇంటికాడ కూర చేయడానికి మా ఇంటికాడ సర్దేస్తుంది. అల్లం లేదు, అల్లం తెల్లగడ్డ నిమ్మకాయ ఇవన్నీ కోసి రెడీగా పెట్టింది. ఎత్తుకు చేసుకుని మా అత్తమ్మ అండి వాళ్ళు చికెన్ తెచ్చుకొని చికెన్ లో నా దగ్గర టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం, తెల్లగడ్డ అన్ని సర్దేసుకుంటుంది. పొదుపు చేసుకుంటుంది పాపం. అల్లం తెల్లగడ్డలు మిక్సీకి వేసుకున్న బాబు ఏంటి లేదమ్మా, నేచురల్ టాక్స్ విత్ పల్లవి కాబట్టి నేచురల్ గా ఉండాలి, రోట్లకి వేసుకుని రుబ్బుకుందాము, నేచురల్ గా ఉంటుందని మా బాబాయ్ రోట్లకి వేసి రుబ్బిస్తున్నాడు అండి అల్లం తెల్లగడ్డలన్నీ. మా బాబాయ్ పాప ఈ రోజు అంతా సందడి చేస్తానే ఉన్నాడు. మా బాబాయ్ చేసిన సందడికి అసలు మాకు కష్టం తెలియలేదు అనమాట. పైన ఎర్రటి ఎండ, పైన పొయ్యి దగ్గర సెగ కదా, ఏం తెలియకుండా సందడిగా కామెడీగా అయిపోయింది పాపం బిర్యానీ. మా చిన్నమ్మ మా బాబాయ్ ఎక్కడున్నా సందడే. ఇవి మా అవ్వ మేము వండే బిర్యానీ తినదంట, మసాలా వేస్తామంట. అందుకని ఆమె సపరేట్ గా చికెన్ తెచ్చుకుని మాకంటే ముందే వండేసి వచ్చి మమ్మల్ని ఎగతాలు చేస్తాం అనమాట. అక్కడికి వచ్చేసి మీరు ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు కానీ మేము నేచురల్ గా చేయాలనుకుని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మేము ఇలాగ నేచురల్ గా చేసుకుని అందరికి చేయాలని ఆశ. అందుకే పొయ్యి కూడా రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మేము కూడా పొయ్యి రెడీ చేస్తున్నాం. నేచురల్ కండా పెట్టింది ఇప్పుడే మా భార్య, ఏమన్నా నా అందమైన భార్య. మనిషిని టార్చర్ చేసి తప్ప ఇంకేం కనపడదు ఆ భార్యకి. అన్ని పెట్టండి ఇప్పుడు తీస్తుంది, ఇది తీస్తుంది. ఎల్లుల్లి రెడీ. దీనిలోకి ఏమేమి వేస్తుంది? జీలకర్ర వేసింది. జీలకర్ర సోంపు, అదే జీలకర్ర అంటావా? సోంపే కదా, అట్ల పేర్లు తెలీదు. సాజీరాని పట్టుకొని ఆచి అని చెప్తుంది. అసలు ఆమెకి పేర్లు తెలియదు కానీ చూస్తే మాత్రం అన్ని తెచ్చుకుంటది అనమాట. బిర్యానీ బాగా చేస్తుంది, ఫేమస్. బిర్యానీలో మాత్రం చాలా టేస్ట్ గా చేస్తుంది మా పిన్ని. ఎందుకంటే మా పిన్ని చేత చేపిస్తున్నాం బిర్యానీ. ఇప్పుడు ఆనియన్ చేస్తుంది చక్కటి సుగంధనే గారు. ఆనియన్ సరే టమాటాలు వేస్తున్నది. లేకపోతే అన్నం వండుకొని డిప్ప మాత్రం చాలా పెద్దది పెట్టేసాం అనమాట. 1.5 కేజీ బియ్యం, 1 కేజీ చికెన్ కి 5 కేజీలు డబ్బర్ పెట్టేసాం డిప్ప అయితే. అందుకే మసాలా ఏడో కనిపిస్తుంది అనమాట దాంట్లో. మాడి పెట్టుకొని చేసుకునేదా అక్కడ పొయ్యి మీద కూర మసాలా ఉడకతా ఉంటే గ్యాస్ మీద తీసుకొని వచ్చి బాస్మతి రైస్ పెట్టామన్నమాట. ఇది 50% ఉడికినప్పుడు వేయాలంట. దాంట్లో వేసి అటు దమ్ బిర్యానీ కదా, ఇటు మామూలు బిర్యానీ, అది వెరైటీగా చేస్తాను అన్నమాట మా పిన్నమ్మ. నేనెవరినా నిర్మాత, వీడియో నిర్మాత, ఇది రెసిపీకి నిర్మాత లాంటిది.
వీడియో తీసినంతసేపు అయినా నిర్మాతకు న్యాయం చేయండి అంటా ఉన్నాడు. నేను అంతా కట్ చేసేసి ఎడిటింగ్ చేసేసాను అనమాట. అందుకని చెప్తున్నాడు ఆయన మళ్ళీ వీడియోలో నిర్మాత అని పెట్టేసాము. చాలా చక్కగా వచ్చింది, బాగా బాగా ఉడికింది కూడా, చాలా టేస్టీగా ఉంది. వావ్ సూపర్ బాగా నెయ్యి సూపర్ ఉంది. ఇందాక ఈ చిన్ను మీరు మసాలా వేస్తారన్నది ఈ చిన్న పిల్లకాయలు ఈ ఒక పిల్లలాగా వచ్చి కూర్చొని తింటుంది అనమాట. మేమైతే అందరం తినేసి బీచ్ కి బయలుదేరిపోయామండి. నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. మా బీచ్ మాకు దగ్గరే 1 కిలోమీటర్ ఉంటది. షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాం అనమాట. బీచ్ కి వెళ్ళిన వీడియో అయితే వేరే వీడియోగా తీసి వేరే వీడియో ఇంకొక వీడియో పెడతానండి. ఇది ఎప్పుడే లెంగ్త్ వీడియో అయిపోయినట్టుంది. మా బాబాయ్ ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు చూపిస్తున్నాడు ఆడ. మా ఊర్లో సగం కట్టి ఇల్లు ఆపేశారు, అందుకని రాళ్ళన్నీ పెరుక్కొని వెళ్ళిపోయినారు. చూడండి ఎవరు. మీరు మా వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ టాక్స్ విత్ పల్లవి ఛానల్ని. నా ఛానల్ పేరు నాకే నోట్ తిరగట్లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్.